హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం పాలకూరతో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి చేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు వండారంటే కంపల్సరీగా మీ డిష్లలో ఇది ఒకటిగా చేర్చుకుంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. ఆకుకూరలు అంటే ఎక్కువగా ఇష్టపడని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా నేను ఒక చిన్న 2 ఉల్లిగడ్డల్ని తీసుకున్నానండి. అంటే 2 కట్టల పాలకూరకి 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అవి చిన్న చిన్నవి కాబట్టి 2 తీసుకున్నాను. పెద్దదైతే 1 సరిపోతుంది. ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 10-15 వెల్లుల్లిని పొట్టుతోనే వేసుకోవాలి. మీకు నచ్చకపోతే పొట్టు తీసేసుకోవచ్చండి. మీడియం సైజు వెల్లుల్లి ఒక 10-15 వేసాను. వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా మెత్తగా వెన్నలాగా చేయొద్దు. కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేలాగా చూసుకొని పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసి ఆయిల్ వేడెక్కగానే ఆయిల్లో ఈ ఎండుమిర్చిని వేసేయాలి. వేసేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని అందులో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దండి. పూర్తిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇష్టమైతే ఇందులో జీలకర్ర పప్పులు అలాంటివి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లికారంలో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని అదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగేసి అది కూడా అందులో వేసేసుకోవాలి. మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. మూత కంపల్సరీ పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది. అందుకే సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో అలాగే ఫ్రై చేసుకోవాలి. మీరు చూసే విధంగా ఆయిల్ తేలాలన్నమాట. కారం అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ తేలేటప్పుడు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర 2 కట్టలండి. ఇవి మీడియం సైజు కట్టలు. 2 కప్పులు అవుతుంది కొలిస్తే. ఆకంతా కూడా సన్నగా తరిగేసి ఇలా నీట్గా వాష్ చేసుకొని జాలికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లికారం మగ్గగానే అందులో ఈ పాలకూరని వేసేసి ఈ కర్రీ అంతా కూడా మగ్గే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పాలకూరలో ముందే ఎక్కువగా వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా వేసేస్తే ఏమవుతుందంటే కొంచెం ఉప్పు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా ఉప్పు వేయగానే మనకి పాలకూరలో వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఆకుకూరలోంచి వాటర్ వస్తాయి కదండి, అవంతా కూడా వచ్చేసి కర్రీ అంతా కూడా లూజ్గా అయిపోతుంది. అలా వాటరీ లూజ్గా అయిపోయిన కర్రీ అంతా కూడా నిదానంగా ఫ్రై అయిపోయి దగ్గరగా ఆయిల్ తేలే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటుతుంది. పూర్తిగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడానికి ఒక 15-20 మినిట్స్ మనకి టైం పడుతుంది. ఆకంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. కారం కూడా పచ్చివాసన అనేది లేకుండా మంచిగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన కారంలో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దండి, కొంచెమే వేసుకోవాలి. ఇది ఆకుకూర కదా, ధనియాల పొడి తక్కువ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా బాగా దగ్గరగా అయ్యే వరకు ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా కూడా మంచిగా పైకి తేలే వరకు మనము కర్రీ అనేది ఫ్రై చేసుకుంటే కర్రీ బాగా కమ్మదనంగా ఉంటుంది. చూసారా, మీకు చూపించే విధంగా ఆయిల్ ఎలా తేలుతుందో. ఇప్పుడు
ఇలా ఫ్రై చేసుకున్న పాలకూరని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేఖాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.